సో 2019 డిసెంబర్ లో ఒక సూపర్ సినిమా రిలీజ్ అయింది భయ్య క్రిస్మస్ కి. అసలు ఆ టైంకి మేము థియేటర్ రిలీజ్ అయినా మేము చూడలేదు. వన్ మంత్ తర్వాత వి కేమ్ బ్యాక్ టు ఎల్పియు. అక్కడ మా రూమ్మేట్ గాడు అరే మత్తు వదలరా సినిమా వచ్చింది అమెజాన్ ప్రైమ్ లో చూద్దామా అని చెప్పేసి నైట్ లైట్లన్నీ ఆపేసుకొని చూసినాము. 2 గంటల మ్యాజిక్, అది మామూలు మ్యాజిక్ కాదు మత్తు వదలరా. అమ్మ బాబోయ్, ఆ సినిమాలో ఉండే డీటెయిల్, కామెడీ, అక్కడ అందుకో గడ్డలి కావాలిగా అంటే చూసినా అది దానికి ఒక గొడ్డలి కావాలిగా, నెయిల్ కట్టర్ ఉన్నా సరిపోతాయి. ముద్దు అచ్చెప్పు గాడిద గుర్తుంటది. ఇప్పటికి నవ్వొస్తుంది నాకు. సత్య పేకాట ఆడేసిన అనమాట ఆ సినిమా. అంత సూపర్ సినిమా. దాని సీక్వెల్ రాబోతుంది, అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సీక్వెల్ వస్తుంది, బట్ సీక్వెల్ విల్ బి కమింగ్ ఆన్ దివాళీ సీక్వెల్ షూటింగ్ అవుతుంది భయ్యా. రిలీజే దివాళీకి వస్తుందట. కాకపోతే నాకు దివాళీకి రావాలని లేదు. నవంబర్ లో రండి, సింగిల్ రిలీజ్ డేట్ కి రండి. అరే దివాళీ నవంబరే రా, October 31 దివాళీ. ఓ ముందుకు వచ్చిందా మరి అది కాబట్టి నవంబర్ లో రాని. నవంబర్ 2nd వీక్ ఎప్పుడు ఎక్కువ కాంపిటీషన్ లేదు. మత్తు వదలరాకి థియేటర్ కంటే ఓటీటీలోనే ఎక్కువ లవ్ వచ్చింది. బట్ గ్రాంటెడ్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం, ఎందుకంటే 2019 వచ్చింది, అది 2005 years అయిపోయింది ఆల్రెడీ. సో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నా యాక్టర్స్ కి, ఆ సినిమాలో చేసిన యాక్టర్స్ కి, ఆ డైరెక్టర్ కి, వాళ్ళందరికీ ఈ సినిమా అవసరం. ఎందుకంటే ఎవరికి ఇట్లా రాలే ఈ మధ్యలో. సో అది అవసరమే అట్లా అనుకున్నా గానీ. నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే మత్తు వదలరా వాజ్ మ్యాజిక్ మ్యామ్. ఆ మ్యాజిక్ ని వాళ్ళు మళ్ళీ రీక్రియేట్ చేయగలుగుతారా అనేది నా క్వశ్చన్. నాకైతే చేయలేరన్న బాధ. చాలా కష్టం బ్రో, ఫస్ట్ టైం మ్యాజిక్ క్రియేట్ చేయలేరని 90% చెప్తున్నా. దాని మీద నాకు 103% నమ్మకం ఉంది. ఎందుకంటే అది అయిపోయింది, ఎండ్ అయిపోయింది ఫస్ట్ థింగ్. ఓకే, ఇట్స్ నాట్ ఎన్ ఇమీడియట్ సీక్వెల్. ఆ తర్వాత మధ్యలో హ్యాపీ బర్త్డే అని ఒక సినిమా తీసి దెబ్బతిన్నారు డైరెక్టర్. ఆ తర్వాత యాక్టర్ కూడా మధ్యలో ఒక 2 to 3 ఫిలిమ్స్ కాదు 5 to 6 ఫిలిమ్స్ వచ్చింది సింహ గారు. అవి వర్గాలు. ఇలాంటి సిచ్యువేషన్ ఇట్స్ డెస్పరేట్ ఫిలిం అది. సో ఇలాంటి టైంలో అటెంప్ట్ జెన్యూన్ గా ఉంటదా, డెస్పరేట్ గా ఉంటదా, ఉన్న ఐపీని వాడుకొని తీద్దామా, నిజంగానే స్టోరీ ఉందా, లైక్ దాని స్కోప్ ఉందా అనేది ఇంకో క్వశ్చన్. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏమవుతుంది, ఇలాంటి కాంబినేషన్స్ వచ్చిన ప్రతిసారి కూడా ప్రోడక్ట్ వాస్ నాట్ గుడ్. సింపుల్ ఇండియన్ టు ఏం లేదాడా, ఇండియన్ టు డబుల్ స్మార్ట్, ఇంకెన్ని ఉన్నాయి. సో ఐ థింక్ నేనైతే డౌట్, బట్ నా ఫేవరెట్ మత్తు వదలరా, నా ఫేవరెట్. అండ్ ఇప్పుడు స్టిల్ నేను నా బుర్రలోకి నీ ఫేవరెట్ ఏంటంటే అసలు ఏం మాట్లాడకుండా నిద్రలో లేపనా ఐల్సే మత్తు వదలరా. నీకు తెలుసు లైవ్ లో ఎన్నిసార్లు అని ఉంటాను. అది దీనికోసం నేను వెయిటింగ్. ఐ విల్ వాచ్, డెఫినెట్లీ వెళ్తాను, ఆ వీకెండ్ లో పోతాను. కానీ అది నాకు ఎంతవరకు లైక్ జస్టిఫికేషన్ వస్తుంది అనేది నా డౌట్. అంటే ఇప్పుడు దీని వల్ల సెకండ్ పార్ట్ బాగుండదని మేము అనట్లేదు కాదు, అది బాగుండాలనే మా బాధ కూడా. వీఆర్ రియలీ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మత్తు వదలరా. అట్లాంటిది అదే మ్యాజిక్ రీక్రియేట్ అయితే, ఎందుకంటే హ్యాపీ బర్త్డే లో కూడా ఇదంతా డైరెక్టర్ మ్యాజిక్ బ్రో. హ్యాపీ బర్త్డే లో కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి, నవ్వు ఆగది నవ్వు అంత నవ్వుతావు. సత్య క్యారెక్టర్ ముఖ్యంగా కుమ్మేసలా ఉంటది. అదే దాన్ని మళ్ళీ అదే ఎనర్జీ నువ్వు మళ్ళీ మత్తు వదలరా ఎనర్జీని మళ్ళీ రీక్రియేట్ చేయగలిగినావు అంటే ఇట్స్ గోయింగ్ టు బి రియలీ వే. నాకు ఒకవేళ మళ్ళీ చెప్తా, ఇఫ్ యు ఆర్ డూయింగ్ అ part 2 మేక్ part 3 ఆల్సో. అట్లుంటేనే చేయండి. ఐ వాంట్ ట్రిలజీ. ఒక తెలుగులో కూడా ఒక హ్యాంగ్ ఓవర్ టైప్ ఒక ట్రిలజీ ఉంది. అరే నీకు అర్థం కావట్లేదురా, ట్రిలజీలో ఉండే మ్యాజిక్ వేరురా. హ్యాంగ్ ఓవర్ ట్రిలజీ తెలుసా ఎంత బాగుంటది అది. బట్ నీకు ట్రిలజీ అనేది నెంబర్ 2 నుంచి నువ్వు ట్రిలజీ థాట్లోకి వెళ్ళకూడదు, ఫస్ట్ నుంచే ట్రిలజీ థాట్లో వెళ్తే. హ్యాంగ్ ఓవర్ నేను హ్యాంగ్ ఓవర్ ఎందుకు చెప్పినంటే దానికి నెంబర్ 2 నెంబర్ 3 ఎవడు ఆలోచించండు వాళ్ళకి. ఇప్పుడు మత్తు వదలరా అనే సినిమాలో నువ్వు గట్టి కొడితే కాన్సెప్ట్ ఎంత బాగున్నా, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా గానీ వీళ్ళ మధ్యలో ఉన్న కామెడీ చాలా బాగా వర్క్ అవుతుంది. లైక్ అది కనుక బాగాలేకపోతే పోయేది నిజంగా. సీరియల్ ఒకటి, ఆ సీరియల్ అయ్యావో అసలు ఎంత నవ్వుకున్నావు అంటే ఆ రోజు అయితే మాత్రం. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది, మనం చూసిన రోజు ఇంకా వివిడ్లీ గుర్తుంది నాకైతే మాత్రం. బుల్లెట్ రైలేదు హాస్పిటల్ కూర్చుంటాడు, అది పెళ్ళని చచ్చిపోతే ఎందుకు వడదెబ్బ తెలియదంటే అది వడదెబ్బ తగలడంతో చచ్చిపోయేదంటే వస్తా అవుతుంది. ఆ రోజు ఎట్లా అయిందంటే మేము నైట్ చూసినాము, నైట్ చూసిన తర్వాత సినిమా మైండ్ పోయింది మాకు. మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ చూసినాం. సాటర్డే సండే హాలిడేస్ మాకు, లైక్ ఫ్రైడే నైట్ చూసినాము, మళ్ళీ పొద్దున్న లేచి లాస్ట్ లో టీవీలో స్క్రోలింగ్ మిస్ అయినట్టు అందుకని చెప్పేసి మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ చూసినాం. అరే ఏం చేస్తున్నావు తప్పుడు ఇక్కడ రాజుంటుంది అలా వస్తుండే మామూలు నవరాలే స్క్రోలింగ్ లో. ఈసారి ఇంత మాట్లాడుతున్నాడు అంటాడు, ఇక్కడైతే మాట్లాడుతూ ఉంటాడు కదా పోలీసు. అమ్మో చాలా మాట్లాడుతున్నాడే. మళ్ళీ అదే టైంకి
మానిటైజేషన్ డిమానిటైజేషన్ పట్టుకొచ్చారు అదే టైంకి లాస్ట్ లో. మస్తు ఉండదు నిజంగా. అదొకటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ మ్యాన్ నిజంగా. కామెంట్స్ ఇండియన్ ట్రిలజీ కదా మరి ఏమంటావు బాను అంట. వద్దమ్మా. నేను చెప్తుంది. నేను అనేది ఏంటంటే బాను, ట్రిలజీ అనే థాట్ ఫస్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు ట్రిలజీ థాట్ ఉంటే ఎక్సలెంట్లీ స్ప్రెడ్ చేయొచ్చు స్టోరీని. కానీ ఫస్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత బాగా స్ప్రెడ్ చేశారు ఇండియన్ లో. ఇండియన్ లో ఏంటి ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు సెకండ్ థర్డ్ లేవు కదా, సెకండ్ పార్ట్ వచ్చినప్పుడు వాడు థర్డ్ కి ఆలోచించారు. సో ఇలాంటి టైంలో ఏమవుతుంది, ఫస్ట్ ఫిల్మ్ డిస్టెంట్ ఫిల్మ్, అవును అసలు సంబంధం లేకుండా పోతుంది. ఇంకా అవును కొత్త స్టోరీ ఇంట్రడ్యూస్ అవుతుంది 3 లో 2 లో, అవును. దానికి ఎండింగ్ 3 లో ఇస్తారు. సో అలాగా పెంట్ అవుతుంది ట్రిలజీ. నేను అదే మత్తు వదల అంటే నువ్వు ఇన్ కేస్ నీకు థర్డ్ పార్ట్ కూడా కావాలి అని అంటే అరే సెకండ్ పార్ట్ ఒకవేళ సెకండ్ పార్ట్ చాలా బాగుందంటే ఐ వాంట్ థర్డ్ పార్ట్, బాగాలేదంటే లైట్ అంతే. ఇప్పుడు హ్యాంగ్ ఓవర్ ఫిల్మ్స్ నేను ఎందుకన్నా అంటే హ్యాంగ్ ఓవర్ ఫస్ట్ పార్ట్ చాలా బాగుందని చెప్పేసి దే మేడ పార్ట్ 2 అది ఇంకా బాగుంటది. తర్వాత దే మేడ పార్ట్ 3 కంపారిటివ్లీ తక్కువ ఉంటది, బట్ స్టిల్ ట్రిలజీ వైజ్ గా హ్యాంగ్ ఓవర్ చాలా బాగుంటుంది. సో ఐ వాంట్ లైక్ దట్. పార్ట్ 2 బాగుందంటే మేకప్ పార్ట్ 3, ప్లీజ్ మేకప్ పార్ట్ 3. దట్ ఈస్ ద క్వశ్చన్. అంతకంటే ఇంకేం లేదు. బట్ మ్యాన్ సీరియస్లీ మత్తు వదల రైస్ కమింగ్ ఆన్ దివాలి, లైక్ ఐఎమ్ రియలీ వెయిటింగ్ అగైన్. అండ్ సెకండ్ పార్ట్ వస్తుందంట. అండ్ నిజంగా బాగుండాలి. ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు సక్సీడ్. చాలా బాగుండాలని ఫీలింగ్ ఉందన్నట్టు. మీ థాట్స్ ఏంటి అసలు మత్తు వదలరా? మా ఎక్స్పీరియన్స్ మామూలు విషయం కాదు భయ్య, ఎందుకంటే ఏదో మాడుతున్నా అనుకోకండి. ఆ టైంలో కరువులో ఉన్నాం మేము. లైక్ మేము ఆ టైంలో అలవైకుంఠపురంలో సరిలే నీకెవరు ఇలాంటి సినిమాలు చూసి వచ్చి ఇటు నుంచి కాలేజ్కి వచ్చి కూర్చొని చూసినాం. దాంట్లో ఉంటాడు 700 బుక్ తప్ప ఇంకేది ముక్కు. అప్పటికి మనం ఎక్కువ హాలీవుడ్ ప్రొడక్ట్ ఫిల్మ్స్ మీద ఎక్కువ పడ్డాం కదా, అప్పుడు అలాంటి మనకు ఒక మంచి తెలుగు ఫిల్మ్ లేదు. పడ్డది మస్తు. శ్రవణ్ గాడు, వినీష్ గాడు, అసలు వీళ్ళు ఎవరైనా ఇట్లా ఏమని మాట్లాడతారా మనతోటి? ఆ శ్రవణ్ గాడు అయితే మొత్తం బుక్ల మీద కూర్చుంటాడు. కావాలనే వాన్ బెడ్ మీదనే కూర్చొని వాడిని చదవనీయకుండా టీవీ లైక్ ల్యాప్టాప్ పెట్టుకొని దానిలో చూసినాం. వాన్ బెడ్ మీదనే వాడు కథ చేస్తారు ఏమంటే చదువుతా వాడిని గెలుస్తాం వెళ్ళి వాడిని చదవనేమో. అదే సాటిస్ఫాక్షన్ వస్తుంది వాడికి వెళ్తా అంటే మస్తు అనిపిస్తుండే. సో వేరే లెవెల్ మస్తు ఉంటుండే ఎక్స్పీరియన్స్. ఐ వాంట్ దాట్ ఎక్స్పీరియన్స్ అగైన్. బట్ స్టిల్ అంటే కొత్తలతో లైక్ తమ్ములతోటి చెల్లెలతో చూడాలన్నందుకు ఈసారి. బట్ మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి మత్తు వదలరా మీద.